హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అంజయ్య. ఈరోజు బాలాపూర్లో ఉన్నాం మనం. నా వెనక కనబడుతున్నది ఒక డూప్లెక్స్ హౌస్. ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీస్ ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనబడి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. K3 కన్స్ట్రక్షన్స్ 25 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో. వీళ్ళే ఇప్పుడు ఇల్లు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశారు, డిజైన్ చేశారు. ప్రెసెంట్ ఈ ఇంటికి వీళ్ళే ఓనర్స్. మీకు పైన శ్రీనివాస్ గారి నంబర్ కనిపిస్తుంది. తను సీనియర్ సివిల్ ఇంజనీర్ అన్నమాట. తన నంబర్ కనిపిస్తుంది. కింద కోమలాదేవి గారి నంబర్ కనిపిస్తుంది. తన ఆర్కిటెక్ట్. మీరు చూస్తారు ఇల్లు చాలా బాగా డిజైన్ చేశారు. డూప్లెక్స్ హౌస్. మీరు కూడా మీ ప్లాన్స్ కానీ ఏదైనా ఆర్కిటెక్ట్ డిజైన్స్ కావాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. సో చాలా మంచి ఫ్రెండ్లీ పర్సన్స్, చాలా మంచి వర్క్ చేసి పెడతారు. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు మీరు చూడబోయే ఇల్లు విషయాలు కంప్లీట్ గా తెలుసుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు ద్వారకా బాలాజీ టౌన్షిప్ లో ఉంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఈ ద్వారకా బాలాజీ టౌన్షిప్ అనేది బాలాపూర్ టు మల్లాపూర్ ఆర్సీ రోడ్ కు కేవలం అతి దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు నియర్ బై విద్యాదేని కాలేజ్ ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ చూసినట్లయితే 30 ఫీట్ వైడ్ రోడ్, సీసీ రోడ్ కూడా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఒకటే ఇల్లు అడ్డం మనకు 40 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. అన్ని గేటెడ్ కమ్యూనిటీ 30-40 ఫీట్ రోడ్ లో ఉంటున్నాయి. దీంట్లో డ్రైనేజ్ వచ్చేసింది, మనకు కృషా వాటర్ వచ్చేసింది. దీని సైజుల పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే 30x45 సైజులో ఉంటుంది. లోపలికి ఎంటర్ అయితే చూసుకోండి. మనకు ర్యాంప్ కూడా ఎంత చాలా బాగా వేశారు. మంచి గ్రానైట్ తో వేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి లేటెస్ట్ మోడల్ టైల్స్ వాడారు. మనకు ఒక ఇన్నోవా కారు, ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసుకోండి. మనకు గేట్ డివైన్ కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాగ్లు. పైనకి వెళ్ళడానికి 3 నుంచి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా ఒక ఇన్వర్టర్ పాయింట్, ఒక వాష్ పాయింట్ పెట్టుకునే విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇది చూసుకునేది మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఉంది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈ సింహద్వారం వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడ్డది. నేను వాడిన చౌకోట్లు కానీ, వాడిన డోర్ కానీ మంచి హార్డ్వేర్ కూడా చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. ఇది వచ్చేసి మనకు కింద టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 4x4 ఆఫీస్ టైల్స్ వాడడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో మంచి గ్రిల్స్ తోని, యూపీవీసీ విండోలతోని, చుట్టూ మంచి గ్రానైట్ తోని మంచి అందంగా తయారు చేయడం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. పైకి వెళ్ళడానికి మనకు డూప్లెక్స్ హౌస్ చెప్పుకున్నాం కదా, పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మనకు ప్లేస్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా టైల్స్ విషయంలో చూసుకున్న మంచి ప్లాట్ఫామ్ తోని, అన్ని రకాల వెంటిలేషన్ పరంగా విండోలతోని మనకు బయటకు వెళ్ళడానికి ఈస్ట్ డోర్ అవుతుంది. అటు వాష్ ఏరియా కూడా ఉంది. ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇటు కూడా మనం గిన్నెలు తోముకునే విధంగా వాష్ ఏరియా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ కూడా ఇక్కడ వాష్ ఏరియా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. ఇది ఈశాన్యం అవుతుంది. బోర్ కూడా మనకు 60 ఫీట్లకే నీళ్లు పడ్డాయి. 450 వేయించడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి వాడిన స్విచ్ బోర్డులు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గరుండి కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. పైన వరకు టైల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్. పిల్లలు ఉండి వాడుకునే విధంగా ఉంటుంది. ఒకటి పైన మంచి ఫాల్ సీలింగ్ తోని, మంచి లైట్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, అన్ని రకాల సెల్ఫ్తో చాలా బాగుంది. ఫ్రెండ్స్, దీనికి వాడిన ఏదైతే మీరు కీస్ చూసుకుంటారో మంచి స్టాండర్డ్ గా వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా ఉండడం కారణం మనకి ఇల్లు సైజులే 30-45 సైజులో ఉంది కాబట్టి ఇల్లు చాలా బాగా వచ్చింది. పైన మనకు ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి వెరైటీ డిజైన్ తోని ఈ హాల్ కి అందాన్ని ఇచ్చాయి. ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం. చూసుకోండి, మెట్లకు అయితే కంప్లీట్ మనకు మంచి లపత్ర గ్రానైట్ వైట్ పట్టెలతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు రిల్లింగ్ చూసుకుంటున్నారో కంప్లీట్ ఇది జిందాల్ కంపెనీకి సంబంధించిన మంచి రియలింగ్ అని చెప్పుకోవచ్చు. పైకైతే చేరుకున్నాం చూసుకోండి. ఇది వచ్చేసి మనకు హాలు, అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. ఆ రెండిట్ల మధ్యలో హాల్ చూసుకుంటే ఎంత బాగుందో. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్లే ముందు దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, నాకు చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 10x10 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వరకు ఇండియన్ కల్చర్ ఇచ్చారు. ఈ స్పేస్ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియాలకు మనం వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది బాల్కనీ. మనకు ఏదైతే ఇల్లు ఫ్రంట్ సైడ్ ఉందో ఆ ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి బాల్కనీ, మళ్ళీ
ఈ బయట నుంచి కూడా మెట్లు చేసుకునే విధంగా ఉంది. ఇది వచ్చి మనకు సిట్అవుట్ ఏరియాలో వాడుకోవచ్చు. ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ వేయడం జరిగింది. దీనికి వాడిన రియలింగ్ కానీ ఇది టప్ అండ్ వేర్ గ్లాస్ అంటారు. మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది, బాలాపూర్ లో ఉంటుంది. చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎంటర్ చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ మన సెల్ఫీల విషయంలో చూసుకొని చాలా బాగుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే మనకు ఇది డ్రెస్సింగ్ రూమ్ లెక్క మనకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ అని చెప్పుకున్నా కదా. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, ఇది దీని చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంటుంది, మన బ్యాంక్ లోన్ పరంగా ఎంత వస్తుంది, తదితర విషయాలు చర్చిద్దాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. మనకి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది, ఒకటి కృష్ణా వాటర్, ఒకటి బోర్ వాటర్ ఫ్రెండ్స్. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్లు అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. మనము చివరిగా దీని రేట్ గురించి మనం మాట్లాడుకుంటే 1,18,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నైతే పైన ఓనర్ నెంబర్ కనబడుతుంది, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా పిన్ టు పిన్ మీకు దగ్గరుండి అన్ని వివరించడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకుంటే ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి, మున్సిపాలిటీ ఉంది కాబట్టి మనకు 85% వరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.